ట్రంప్ భారతదేశం మీద బ్రెజిల్ మీద 50% ఎక్స్ట్రా టారిఫ్స్ ఇట్లా వేసిన సందర్భంలో బ్రిక్స్ మెంబర్స్ అందరూ ఆల్టర్నేటివ్ టు యుఎస్, ఆల్టర్నేటివ్ టు డాలర్ ఒక టోటల్ మెకానిజం ని, కరెన్సీస్ ని తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్నారు. దీన్ని లీడ్ చేస్తుంది బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూలా. మేజర్ గా ఆయన డైరెక్ట్ గా ట్రంప్ తో మాట్లాడాలనుకోవటం లేదు నేను, ఎందుకంటే ఆయన హ్యూమిలియేట్ చేస్తారు, ఇంకో ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉండదు ఆయనతో, నేను ఆయనతో మాట్లాడను అని ఆయన ఫిక్స్ అయ్యారు. సో ఈ బ్రిక్స్ మెంబర్స్ అనే వాళ్ళందరూ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ మేజర్ గా చూస్తున్నారు ఆల్టర్నేటివ్ టు డాలర్ రావాలి. సో దట్ మధ్యలో ఇదొకటి అసలు ఈ ఇంటర్ఫేస్ ని తీసేస్తే వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, అదే విధంగా సెల్ఫ్ రిలయన్స్ కూడా ఉంటుంది అనే విషయంలో. ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల యుఎస్ ఎకనామిక్ ఫోరం లో ఏం చెప్తున్నారంటే యాన్యువల్ గా $56 బిలియన్ అనేది యుఎస్ కన్స్యూమర్స్ కి, అదే విధంగా బిజినెస్ కి ఎక్కువ పడనుంది ఈ టారిఫ్స్ వల్ల. ఇంకా ట్రంప్ ఏం థ్రెటన్ చేస్తున్నాడంటే ఏవైతే కంట్రీస్ డీ డాలరైజేషన్ అంటే డాలర్ కి దూరంగా వాళ్ళ కరెన్సీస్ లో ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళ మీద 100% టారిఫ్ వేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులకే చిరాకు వచ్చి బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లోలాకి అసలు ట్రంప్ తో కాదు మాట్లాడాల్సిందని చెప్పి మన మోదీతో, అదే విధంగా చైనాకి సంబంధించి జింగ్పింగ్ తో కూడా మాట్లాడారు, ఒక ఆల్టర్నేటివ్ ని మనము సెట్ చేసుకోవాలి అని చెప్పి.